ఇప్పటికీ అబ్బాయి అంటున్నాడు, వాడి పేరేం పేరు, కొత్తగా వచ్చాడు కదా కళ్యాణ్, వాడు అంటూనే ఉన్నాడు ఏమని, మేడం ఇంతవరకు రసవత్తరంగా అయింది, ఇవ్వాల్సిన డ్రింక్స్ ఏదో అందరికి ఇచ్చేసి తర్వాత మామూలుగా అడగచ్చు కదండి, ఎంత బాధపడతారు ఎందుకని అంటున్నాడు. ఎప్పుడు మాట్లాడితే మేమే షాక్ తిన్నాం. వాడికి బాధ అనిపించింది, ఎందుకంటే వాడు కూడా చేశాడు కాబట్టి టీంలో, వాడికి బాధ కలిగింది కొద్దిగా. కనీసం దీనికి ఉందా అసలు? ఇవి నేను ఇందాక వరకు కూడా మంచిగా అనుకున్నానండి. నేను మన వాళ్ళు ఈ రోజున బాగా తినాలి, ఏదో పచ్చడి చేసి పెడదామని అంటే, కానీ ఈ మనిషి గారు మాట్లాడే మాటలకి ఈవిడ బాగా ఇదైపోతుంది. మామూలుగా కాదు, వాడు చెప్పే ప్రతి మాటలు మైండ్లోకి వెళ్ళిపోతున్నాయి ఈవిడికి. అందుకే వీళ్ళు బాగా చులకనగా చూస్తుంది. ఈ హరీష్ గేమ్ చూడండి ఎలా ఆడుతున్నాడు అసలు, అంత నీతిగా మాట్లాడాడు నిన్న. ఈ మనిషి గారు అబద్ధాలు ఆడితే నాకు నచ్చదు అసలు. అబద్ధాలు ఆడేవాళ్ళని చూస్తే ఒకసారి ఉడుకుంటా, రెండోసారి మాట్లాడితే నా కోపం పిచ్చికి వెళ్ళిపోద్ది అనమాట. అందుకే నేను రాము 2 సార్లు అడిగితే చెప్పలేదని 3వ సారి నేను తిట్టాను. నాకు నచ్చరు అసలు, నాకు అబద్ధాలు ఆడవాలంటే పిచ్చ కోపం అన్నాడు. మరి ఇది చేస్తుంది ఏంటి? ఆడుకుందిగా ప్రియ తీసుకుని పంది తిన్నాడు తింటుంది, ఈడు తిన్నాడుగా చాక్లెట్లు. ఇప్పుడైనా అనొచ్చు ఆవిడతావు, తీసుకుంది మాలా వాళ్ళనండి, మందే కదా తీసుకురాని చెప్పొచ్చు. కానీ కావాలని చూస్తారు ఎలా చేస్తున్నాడో. వీళ్ళు ఎందుకు వచ్చారంటే 24 గొడవలకు వచ్చారు. ఈ బిగ్ బాస్ కూడా 24 గంటలు వాళ్ళ కంటెంట్ ఎత్తున్నట్టు ఉందేమో అవే చూస్తున్నాడు, పెడుతున్నాడు. కొంచెమైనా సరదాగా ఉండేది పెట్టారు. గేమ్ ఎలా నవ్వుకున్నామంటే అంత సరదా చూసాము. వీళ్ళ టాపిక్ వస్తే చాలు టీవీని ఆఫ్ చేసేసి లైవ్ పక్కన పెట్టేసి పనులు చూసుకుంటున్నాం. వాళ్ళు తెలిపగానే వీళ్ళు కనబడగానే సెలబ్రిటీలు పెడుతున్నాం మేము. ఎందుకంటే వాళ్ళు ఎంత కరెక్ట్గా ఉంటున్నారంటే వెనక్కోమాట ముందుకోమాట అస్సలు మాట్లాడలేదండి, ఎంతో అవసరమైతే కానీ. ఫస్ట్ తనుజ రేసి వెళ్ళిపోయింది, తర్వాత రీతు నాతో పాటు బయటకు వచ్చి అమ్మ అంది, అది వెళ్ళిపోయింది. మిగతా వాళ్ళందరూ ఒక్కొక్కరు వెళ్ళిపోయారు, అందరూ బాధపడ్డారు.